జనహృదయ నేత రాయలసీమ ముద్దుబిడ్డ వైసీపీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు కాటసాని రామిరెడ్డి, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని ఓబుల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విభజన విభాగ ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు సంక్రాంతి సంబరాలు జరుగుతుంటే మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూటమి ప్రభుత్వంపై ఒక పోరు ప్రకటించాయి. భోగి రోజున తమ ఆ ప్రభుత్వానికి నిరసనగా భోగి మంటల్లో తగలబెడతామంటూ ఈ రోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మనతో మాట్లాడడానికి వైసీపీకి సంబంధించిన నాయకులు. మేడం చెప్పండి, ఇవాళ కూటమి ప్రభుత్వంపై ఈ నిరసన కార్యక్రమాలు ఎందుకు? ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎలాగైతే మనము భోగి పండుగ రోజు మనకున్న కీడునంతా తొలగాలని, అలాగే మన ఇంట్లో అంటే పనికిరాని అవసరం లేని వస్తువులన్నీ భోగి మంటలు వేసి తగలబెడతామో, అలాగే ఈ కూటమి ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీల పత్రాలన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళు అమలు చేశామని చెప్పి కూడా కొన్ని అమలు చేసినవి కూడా చాలా మందికి ఎగరగొట్టడం జరిగింది. అలాగే అమలు చేయని హామీలు కూడా ఉన్నాయి. ఆ పత్రాలన్నీ కూడా ఈరోజు భోగి మంటల్లో వేసి తగలబెట్టడం జరుగుతుంది. ఈరోజు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరపడం ఈరోజు భోగి పండుగ రోజు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ముఖ్యంగా విద్యా దీవెనకు సంబంధించి, అలాగే వసతి దీవెనకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్లు చాలా మటుకు బకాయిలు ఉన్నాయి. నిజంగా విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఈ బకాయిలు చెల్లించక. అలాగే 50 సంవత్సరాలు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించిన వాళ్లకు ప్రతి నెల 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, దాన్ని ఇవ్వలేదు. అలాగే ఉచిత గ్యాస్ అన్నారు, అది కూడా అరాకొరగానే ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే అది ప్రతి ఒక్కరికి కూడా ఉచిత గ్యాస్ అందడం లేదు. తల్లికి దీవెన అనేది కూడా అందరి పిల్లలకి, అంటే ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు కూడా, అది కూడా పూర్తిగా అమలు చేయలేకపోయినారు. ఇంకా తర్వాత అలాగే మెడికల్ కాలేజీలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 17 మెడికల్ కాలేజీల్లో కేవలం 5 మాత్రమే ఆయన మొత్తం అంటే పూర్తి చేసి ఓపెన్ చేయగలిగారు. మిగతా కాలేజీలు కూడా ఆయన సగం కంటే ఎక్కువగా పూర్తి చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ పీపీపీ ద్వారా మేము మెడికల్ కాలేజీ నడిపిస్తామని చెప్పారు. కానీ ఈ విధానం వల్ల పేద విద్యార్థులు ఎంతగా వాళ్ళు నష్టపోతారనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ విధాన్ని వ్యతిరేకించడం కూడా ఆల్రెడీ జరిగింది. దానికి సంబంధించిన కోటి సంతకాల కార్యక్రమం కూడా జరిగింది. దానికి సంబంధించిన జీవోని మేము భోగి మంటల్లో కాల్చేసి ప్రజలందరికీ ప్రభుత్వం ఇకనైనా మేల్కొని వాళ్ళకి మంచి చేయాలని, ఈ కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయాల నుంచి బయటపడి రాబోయే రోజుల్లో మంచి జరగాలని ప్రజలకి ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నాం. చెప్పడమ్మా, ఈ నిరసన కార్యక్రమం ఎలా చూడాలి? ఈ నిరసన కార్యక్రమం వల్ల ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఏ విధంగా నష్టపోయినారు కూటమి ప్రభుత్వం ద్వారా. ప్రతి ఒక్క విద్యార్థి చాలా నష్టపోయారు. దీనివల్ల ఈ భోగి మంటల్లో అవన్నీ మేము కాల్చి నిరసనని వ్యక్తపరుస్తున్నాం. అంతే అండి. మాట్లాడి మరి కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు భోగి మంటల్లో ఈ తగలబెట్టడం కారణం? అంటే భోగి మంటలు అంటేనే భోగి మంటల్లో మనము చెడును దహనం చేస్తాము, మనకందరికీ తెలుసు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 19 నెలల కాలంలో ముఖ్యంగా జరుగుతున్నది మొత్తం చెడే అని మనం చెప్పుకోవచ్చు. ప్రతి రంగానికి, అంటే యువత అయితే ఏమి, మహిళ అయితే ఏమి, రైతాంగం అయితే ఏమి, ప్రతి ఒక్కరికి కూడా కీడు చేస్తుంది మన కూటమి ప్రభుత్వం. అది కాకుండా ముఖ్యంగా ఈ జీవో తెచ్చి ఏవైతే 17 మెడికల్ కాలేజీలను పీపీపీ ద్వారా ప్రైవేటీకరణ చేయాలని అనుకుందో వాటికి సంబంధించిన జీవోలను ఈ రోజు మేము కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు భోగి మంటల్లో వేసి తగలబెట్టడం జరిగింది. పేద ప్రజలకు అన్యాయం చేసే ఏ పనులను కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహించదు, పోరాటాలు చేస్తూనే ఉంటుంది. పేద విద్యార్థులను వాళ్ళు ఎవరైతే వైద్య విద్యను అభ్యసించాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్య విద్యను దూరం చేసే ఈ కూటమి ప్రభుత్వ కుటిల ప్రయత్నాలను ఎండగట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని నెలలుగా చేస్తున్న ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అయితే ఏమి, అలాగే ప్రజా సంఘాలు ప్రజల మద్దతుతో ర్యాలీలు నిర్వహించడం, ధర్నాలు చేయడం, ఇవన్నీ, అలాగే గవర్నర్ కు కూడా వినతి పత్రం సమర్పించడం జరిగింది. హైకోర్టులో కూడా పిల్ దాఖలు చేయడం జరిగింది ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి. కానీ కూటమి ప్రభుత్వం నుంచి ఇంతవరకు కూడా ఏ విధమైన స్పందన లేదు. ఇలాగే జరిగే పరిస్థితి వచ్చింది అంటే మాత్రం ప్రజలు కూడా, ఓటేసిన ప్రజలు కూడా తిరగబడే పరిస్థితి వస్తుందని మనం చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వ పాలన ఎట్లుందండి? కూటమి ప్రభుత్వ పాలన అయితే వాస్తవం అయితే వాళ్ళు సూపర్ సిక్స్, ఆ డూపర్ సిక్స్ అది వాస్తవం చెప్పాలంటే. వాళ్ళు చెప్పింది గ్యాస్ అన్నారు, గ్యాస్ లేదు. ఉచిత బస్సు అన్నారు, ఉచిత బస్సు మాట్లాడినారు, ఇప్పుడు చేసినాడు.
మద్యం నిషేధం ఎత్తేసని చెప్పి మద్యం మీద మళ్ళీ 10 రూపాయలు పెంచడం ఏంది అర్థం కాలే. బెల్ట్ షాపులు మా గేట్లు 3 ఉన్నాయి. పోలీసు అధ్యక్షులు నేను చెప్తే డైరెక్ట్ పట్టిస్తాను, నేను పట్టిస్తాను. ఎందుకు అమ్ముతున్నారు వాళ్ళు, ఎలాగ అమ్ముతున్నారు? అంటే ఇప్పుడు మద్యం నిషేధించలేదని బాధనా లేకపోతే పెంచారనే బాధ? మద్యం నిషేధించాలా. అసలు మేమేమంటే నేను పేదవాడిని, కూలి పని చేసుకుని వస్తాను. నేను ఏదో సాయంత్రంగానో కూడ తాగి పండుకోలే వాళ్ళు పోతా అనుకుంటాం. దాని మీద పెంచుకుంటూ వస్తే భార్య భర్త మా పిల్లలు ఏం బాధపడతారు, ఏం కథ పెంచుకుంటూ వస్తున్నారు. మద్యమే లేకుండా వస్తే అది కూడా తాగదా. మద్య నిషేధం చేయండి. మాకు జగన్మోహన్ ఉన్నప్పుడు అప్పుడు అన్నారు, దండిగా అన్నారు కదా, వాళ్ళు కూడా విమర్శించారు కదా. మరి మద్యం వద్దు. చూసుకుంటే కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా భోగి మంటల్లో తగలబెట్టేటువంటి కార్యక్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడి చంద్రశేఖర్ చూస్తున్నట్టు కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.